ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఈ వ్యక్తి నీకు భర్త కాడమ్మా, కాలయముడు. ఈ మృగానికి ఇలా నువ్వు సంఖ్యలు వెయ్యి, లేకపోతే నిన్ను పాతి పెట్టేస్తాడు. తల్లి జాగ్రత్త. నీకు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ వ్యక్తి నీ పాలిట కాలయముడు కాబోతున్నాడు. తెలుసుకొని జాగ్రత్త పడు బిడ్డ. ఆ వలలో నుంచి బయటపడు, ఆ నరకంలో నుంచి బయటపడు. ఈ సాయి నిన్ను ఆ నరకంలో చూడలేకపోతున్నానమ్మా. నిన్ను బయటపడే మార్గాన్ని నేను చూపిస్తాను. ఈ సాయి అనుగ్రహాన్ని పొంది నువ్వు ఆ నరకపు కోపం నుంచి బయటకు రాబిడ్డ అంటూ బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ప్రతి మనిషి జీవితంలో కూడా ఆడపిల్ల తన భర్త మంచివాడైతే బాగుంటుంది, నన్ను ఏదైతే పుట్టింట్లో నేను సంతోషంగా గడిపానో అలా పొందేటువంటి ఆ సంతోషాన్ని, ఆశల్ని, ఆ కోరికల్ని ఇంకా ఇంకా ఇష్టాలుగా మార్చి, అంతే ఇష్టాల్ని తిరిగి పుట్టింటిలో ఎలాంటి ఇష్టాలు అయితే ఉన్నాయో, ఎలాంటి ఆశలు అయితే ఉన్నాయో అవన్నింటినీ కూడా భర్త చేత పొందేటువంటి ఆ విధంగా మనం తయారు చేసి ఖచ్చితంగా నెరవేర్చే విధంగా చేసుకోవాలి. నా భర్త నన్ను ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, మా అమ్మా నాన్నల అంత ప్రేమని నాకు పంచుతున్నాడు అని చెప్పి ఇక్కడ ఆ భార్య అనేది అనుకోవాలి. నువ్వు అంత మంచిగా ఉన్నా కానీ నువ్వు కుటుంబానికి ఎంత సహాయపడుతున్నావు, ఏ బాధ్యతలు నువ్వే తీసుకొని నీ కుటుంబాన్ని ముందడుగులో ఉండి నువ్వు ఒక వెన్నెముకలా ఉండి నిలబడినా కానీ నిన్ను ఒక ఆడదానిలాగానే చూస్తున్నటువంటి నీ భర్త మృగంతో సమానమమ్మా. నీ మీద చెయ్యెత్తి ఎప్పుడైతే నిన్ను కొట్టి టార్చర్ చేసి 4 గోడల మధ్య నిన్ను ఒక ఆడదానిలా నీ యొక్క విలువని కాపాడాల్సినటువంటి నీ భర్త నలుగురిలో కూడా నీ భర్తే నిన్ను పెట్టి 10 మందిలో నవ్వుల పాలైతే, అంటే నువ్వు నవ్వుల పాలయ్యే విధంగా నీ భర్త నీతో ప్రవర్తిస్తూ ఉంటే, నీ జీవితాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఇక నీ భర్త ఖచ్చితంగా నీ మనిషి ఒక జాతికి చెందిన వాడైతే కాదమ్మా. ఏ స్త్రీ అయితే తన భర్త చేత ఇటువంటి అవమానాలు పొందుతుందో ఆ స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది నేను చెప్పేటువంటి ఈ మాటలని. అయితే నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి, నిన్ను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి అని చెప్పి నువ్వు ఎన్నో రకాలుగా మార్చే ప్రయత్నం అయితే చేశావు. కానీ ఎప్పుడైనా కానీ గుర్తుంచుకో తల్లి, కుక్కతోక వంకర. కుక్కతోకకు ఒక పెద్ద రాయి కట్టినా కూడా అది 10 రోజులు సాఫీగా ఉంటుందేమో, కానీ 11వ రోజు మళ్ళీ అది మెలికగానే తిరుగుతుంది. కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే దానికి రాజు బుద్ధి రాదు కదా, దానికి కుక్క బుద్ధే అది చూపిస్తుంది.
ఇక్కడ జరుగుతుంది కూడా అదే. అయితే ఏ జన్మలో ఏ పాపం చేశావో పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా, ఆ పాపం అనేది నువ్వు చేయబట్టే, ఆ పుణ్యం అనేది చేసుకోలేదు కాబట్టే ఈ జన్మలో నీకు అతను భర్తగా దొరికాడు. అయ్యిందేదో అయిపోయింది కదా, మరి ఇంకా ఇంతేనా నా కర్మ అని చెప్పి తల బాదుకుంటూ 4 గోడల మధ్య ఏడ్చుకుంటూ ప్రతిరోజు కూర్చుంటావా? అలా కూర్చుంటే నీ జీవితం ఏమైపోతుంది? నీ జీవితంలో మార్పు కలుగుతుందా? అతను నన్ను అర్థం చేసుకుంటాడా అని అడుగుతావా? నీ ఒంట్లో బాగలేకపోతే నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని సమర్థిస్తాడా? ఏది కూడా జరగదు. నిన్ను ఇంకా ఎక్కువగా ఏదన్నా ఒక మాట పెదవి విప్పి అడిగితే గనక పాతాళంలో పాతిపెట్టే రకం అతను. ఇటువంటి వాడికి కర్మ అనేది వెనకమాలే ఉండి ఖచ్చితంగా కక్ష తీరుతుంది బిడ్డ. ఎందుకంటే ఒక ఆడదాని వెంట కన్నీరు పెట్టించిన వాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు తల్లి. ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి కాళ్ళు చేతులు మైండ్ అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా కాబట్టి ఏ నొప్పి తెలియట్లేదు. కానీ ఒకరోజు వస్తుంది, నువ్వు ఏదైతే టార్చర్ అనుభవిస్తున్నావో అటువంటి క్షోభ అనుభవించేటువంటి రోజు అతనికి ఒకరోజు వస్తుంది బిడ్డ. నిన్ను కక్ష రక్ష కట్టకవచమని చెప్పి ఆలోచించొద్దని చెప్తున్నాను. నిన్ను పగ తీర్చుకోమని నేను చెప్పడం లేదు తల్లి. నా బిడ్డలందరికీ ఆధారంగా నిలబడమని చెప్పి చెప్తున్నాను. నీ బిడ్డలందరికీ నువ్వు ఆడదానివే, దేనికి పనికిరాని దానివి కాదు. నీకంటూ తెలివితేటలు ఉన్నాయి, నీకంటూ బ్రతకడం నేర్చుకో. నలుగురిలో తీసేసిన విలువని నువ్వు తెచ్చుకో. నీ కష్టంలో నీ కన్నీరు తుడిచిన వారు కాదు కదా, అటువంటి వారి కోసం ఇలా తలబాదుకుంటూ ఏడుస్తున్నావు. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకో. ఇక్కడ ఏ నలుగురు లేరమ్మా, ఏ నలుగురు నీ మంచి చెడు చూడరు, ఏ నలుగురు నీకు బాలేపోతేనో నిన్నొచ్చి పలకరించరు. నువ్వు పోతే నీ బిడ్డల్ని ఎవరూ కూడా సాకరు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. కమ్మగా తిను, కంటి నిండా నిద్రపో. ఎదుటివారు నిన్ను వెక్కిరించారని చెప్పి నువ్వు బాధపడద్దు. ఎవరైతే నిన్ను హేళనగా మాట్లాడారో, ఎవరైతే నేను తొక్కాలి అని చెప్పి చూశారో, ఎవరైతే నీ యొక్క పతనాన్ని చూడాలి అని చెప్పి చూశారో, నీకు పొగరు అనుకున్నారో, అహంకారం అనుకున్నారో, ఎన్నైనా కానీ అనుకోని నిజంగా పొగరనే బ్రతుకు. నిజంగా నువ్వు అట్లాగే బ్రతుకు, కానీ కష్టపడి బ్రతుకు, తెలివితేటల్ని వాడి బ్రతుకు. అటువంటి బ్రతుకు అనేది బ్రతుకు బిడ్డ. కుక్కల జోలికి వెళ్ళొద్దమ్మా, ఎందుకంటే వారి జన్మ అంతే. వారి పాపం ఖచ్చితంగా తీరిపోతుందిలే తల్లి. అనవసరంగా నువ్వు వారి గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు. నీ మనసు కేవలం నీ ఎదుగుదలకి ఉపయోగపడాలి, నీ బిడ్డల ఎదుగుదలకి ఉపయోగపడాలి, నీ ఆరోగ్యానికి ఉపయోగపడాలి. వీటి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. అర్థమైందా? చెప్పాను కదా తల్లి, నా బిడ్డని ఎవరు కష్టపెట్టినా ఈ సాయి తండ్రి ఊరుకోను. తప్పో ఒప్పో ఈ కాలానికి ఈ జన్మకి నీ రాత ఇంతే అని సరిపెట్టుకోకు. మార్చుకో తల్లి, మార్చుకునే ప్రయత్నం చేయి. నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని దర్జాగా అందరి ముందు తల ఎత్తుకొని బ్రతికేలా కష్టపడి పనిచేయి. నీ వెనుక నేనున్నాను, నీ సాయి తండ్రిని ఉన్నానమ్మా. నేను ఎన్నటికీ కూడా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను. నీ చెయ్యి అస్సలే వదలను. నీ సాయి చెయ్యి పట్టుకున్న నిన్ను వదులుతానా చెప్పు? నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ముందుకు నడుగు బిడ్డ. నీ సాయి నీతో తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.